ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాణి. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ భేటీ పూర్తయింది. ఈరోజు నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో చేపట్టినటువంటి అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు, వీటితో పాటుగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ప్రధానంగా అమరావతి వేదికగా చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు, క్వాంటమ్ సెంటర్ను నెలకొల్పుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా లోకేష్ జగదీప్ ధన్కడ్కు వివరించారు. అయితే ఈ సందర్భంగా జగదీప్ ధన్కడ్ కూడా కొన్ని కామెంట్లు చేశారు. కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని కొత్తగా అభివృద్ధి పదంలో నడిపించాల్సినటువంటి తీరును ఆకట్టుకోవటంలో కానీ వాటన్నిటిని అమలు చేసి వాటన్నిటిపైన రాష్ట్ర ప్రజలకు సరైనటువంటి ఫలితాలు ఇవ్వడంలో చంద్రబాబు ఎప్పుడు ముందుంటారు అని చెప్పి జగదీప్ ధన్కడ్ ప్రశంసించినట్లుగా లోకేష్ కార్యాలయం తెలిపింది. దాంతోపాటుగా తదుపరి చేపట్టబోయేటువంటి అమరావతికి సంబంధించినటువంటి విషయాలపై కూడా జగదీప్ ధన్కడ్ లోకేష్తో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీల సమక్షంలో దాదాపు గంట సేపు జరిగినటువంటి భేటీలో అమరావతికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నూతన టెక్నాలజీని ఉపయోగించుకునేటువంటి విధానము, క్వాంటమ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇలా అనేక విషయాలపైన ఇరువురు చర్చించుకున్నట్లుగానే ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇదే సందర్భంలో అమరావతిలో దాదాపు 62,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని, అవకాశం ఉన్నంత త్వరగా ఆ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకే తాము ఎప్పటికప్పుడు ముమ్మరమైనటువంటి చర్యలు చేపడుతున్నట్లుగా కూడా లోకేష్ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి వివరించారు. అదే సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తోడ్పాటు అందించాలి అని చెప్పి ఉపరాష్ట్రపతిని లోకేష్ కోరగా తన వైపు నుంచి మద్దతు ఎప్పుడూ ఉంటుంది, తన పూర్తి స్థాయి మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి జగదీప్ ధన్కడ్ కూడా తెలిపినట్లుగా లోకేష్ కార్యాలయం ప్రకటించింది. అయితే ఇదే సందర్భంలో లోకేష్ చేపట్టినటువంటి 226 రోజుల పాటు లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో తాను నేర్చుకున్నటువంటి విషయాలతో కూడిన ఒక పుస్తకాల సంకలనాన్ని లోకేష్ ఈ సందర్భంగా జగదీప్ ధన్కడ్కు అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు 20 నిమిషాల పాటు 25 నిమిషాల పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి గత సంవత్సర కాలంగా చేపట్టినటువంటి కార్యక్రమాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారము, వీటన్నిటికీ లోకేష్ కృతజ్ఞతలు తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు విభజన చట్టం సంబంధించినటువంటి వ్యవహారంలో విభజన చట్టం అమలు చేయాలి అంటే హోంమంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది కాబట్టి ఇప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అనేక విషయాలు కొంత పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు కేంద్రం నుంచి నిధులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, పర్టికులర్గా కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చించినట్లుగా ఇదే సందర్భంలో రాష్ట్రంలో గత 1-2 నెలల కాలంలో చోటు చేసుకున్నటువంటి అనేక ఘటనలు, అనేక అంశాలపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా చేపల ఉత్పత్తికి సంబంధించి, మత్స్య సంపదకు సంబంధించినటువంటి ఉత్పత్తి విషయంలో కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ విధించినటువంటి సుంకాల విషయంలో కీలకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి చేపల ఉత్పత్తులపై ట్యాక్సులు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయాలు ఇప్పటికే వేచి చూస్తుంది, ప్రత్యామ్నాయాలను వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో అవకాశం ఉన్నంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా పామాయిల్కు సంబంధించి నిన్ననే టీడీపీ బృందం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, చిరాగ్ పాశ్వాన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంలో లోకేష్ కూడా ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తిని చేయబోతున్నారు. సో ఆ నేపథ్యంలో హోంమంత్రికి కూడా దానికి సంబంధించినటువంటి విషయంపై దిగుమతి సుంకాలు పెంచాలని, దేశీయంగా పామాయిల్ను ఉత్పత్తి చేసేటువంటి రైతులకు ఉపయోగం జరిగేగా పామాయిల్ ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతులను ఆదుకునే విధమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాశ్వాన్కు కేంద్ర
మంత్రిగా ఉన్నటువంటి పాశవాన్కు చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖను నిన్ననే అందించారు. దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం లోకేష్ కేంద్ర పౌర సరఫరాలు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మంత్రి పాశవాన్ దగ్గరికి బయలుదేరి వెళ్లారు. 2 గంటలకు పాశవాన్తో భేటీ అవుతున్నారు. ముఖ్యంగా పామాయిల్తో పాటుగా చేపల ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి విధానాన్ని ప్రకటించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని నెలకొల్పడానికి అవసరమైనటువంటి సహకారం పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఇప్పటికే నెలకొల్పాలనుకున్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ రాష్ట్రంలో ప్రధానంగా పండేటువంటి మామిడి, అరటి వంటి ఈ ఉత్పత్తులతో పాటుగా మిగిలినటువంటి ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగు, అక్కడి నుంచి ఎగుమతి చేయడానికి అవసరమైనటువంటి మార్గదర్శకాల్లో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తమకు అవకాశాలు కల్పించాలని, ఆ రంగంలో ఉన్నటువంటి నిధులు ఇతోధికంగా ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరోవైపు సాయంత్రం 4:30కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ కాబోతున్నారు. విద్యా సంస్కరణలకు సంబంధించి గత ఏడాది కాలంగా చేపట్టినటువంటి రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలు, విద్యార్థులకు అందిస్తున్నటువంటి అమ్మఒడి వంటి పథకం ద్వారా, అంటే తల్లికి వందనం పథకం ద్వారా ఇస్తున్నటువంటి నిధులు, వాటితో పాటుగా ఇటీవల రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇస్తున్నటువంటి అన్ని రకాల పుస్తకాలు కావచ్చు, పెన్నులు కావచ్చు, కిట్ అంతా కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రికి లోకేష్ వివరించబోతున్నారు. దీంతో పాటుగా గత 5 ఏళ్లలో డ్రాప్ అవుట్స్ పెరిగాయి. ప్రాథమిక పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో పెరిగినటువంటి డ్రాప్ అవుట్స్ను పెంచేందుకు, ఉన్నత ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని మార్గదర్శకాలు వచ్చాయి. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రికి వివరించి విద్యాశాఖ నుంచి కేటాయించాల్సినటువంటి నిధుల్లో కొంత పెండింగ్ ఉన్నమాట వాస్తవం కాబట్టి ఆ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత మన్సుఖ్ మాండవీయతో భేటీ కాబోతున్నారు. మన్సుఖ్ మాండవీయను కలిసిన తర్వాత తదుపరి వివరాలన్నింటినీ వెల్లడించనున్నట్లుగా లోకేష్ కార్యాలయం కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. సో హోంమంత్రితో పాటు మిగిలినటువంటి మంత్రులందరినీ కలిసిన తర్వాత రేపు టోనీ బ్లేయర్తో లోకేష్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. టోనీ బ్లేయర్కి సంబంధించినటువంటి విషయాలు, ఎందుకు భేటీ అవుతున్నారు, ఏ అంశాలు చర్చించబోతున్నారు అనేది ఇప్పటి వరకు అటు బ్లేయర్కి సంబంధించి కానీ ఇటు లోకేష్కి సంబంధించిన ఆఫీస్ కానీ ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే సాయంత్రం మాత్రం ఈరోజు సాయంత్రానికి అన్ని వివరాలు వెల్లడించడానికి ఆస్కారం ఉంది. రాణి.